డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి బేల మండల కేంద్రాన్ని సందర్శించారు. అంబేద్కర్ చౌక్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడుల్లో నడవాలని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా వారు ఆశించిన లక్ష్య సాధన కోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. దళిత బహుజనులకు వెనుకబడిన తరగతుల వారి జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే ఆ మహనీయునికి నిజమైన నివాళి అన్నారు. అనంతరం ఓ టీ స్టాల్ వద్ద చాయ్ తాగుతూ కార్యకర్తలు ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, గిమ్మ సంతోష్, బీజేపీ బేల మండలం అధ్యక్షులు దత్త నిక్కం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ ఠాక్రే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ బేల మండలం అధ్యక్షులు రాహుల్ కంబ్లే, రాము, అజయ్ కంబ్లే, దమాఫల్ కంబ్లే, లకస్, వికాస్, మిలన్, రాజ్ కుమార్, కదరపు దేవిదాస్, రిషి, ఆకాష్, సంతోష్ రెడ్డి, సంజీవ్, కృష్ణారెడ్డి, బండి కృష్ణన్న, లింగన్న తదితరులు పాల్గొన్నారు. जल्दी कटिए। इसका नाम क्या है? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ప్రజలందరికీ శుభాకాంక్షలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్ప లక్ష్యాల వల్లనే, గొప్ప దార్శనికత వల్లనే, గొప్ప విజన్ వల్లనే మనందరికీ కూడా ఈరోజు ఒక గొప్ప రిజర్వేషన్ల సౌకర్యాలు, ఆ తర్వాత అనేక మంది దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, గిరిజన బిడ్డలకి చైతన్యం, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం మన గొప్ప సందర్భం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే. ఆయన జయంతి సాక్షిగా ఆదిలాబాద్లో, బేల మండలంలో, జైనత్ మండలంలో, మావల మండలంలో, ఆదిలాబాద్ రూరల్ మండలంలో మా ఆదిలాబాద్ ప్రాంతానికి తక్షణం 4 సంవత్సరాలుగా విడుదల కానీ, దళితులకు, గిరిజనులకు, బీసీలకు విడుదల కానీ స్కాలర్షిప్పుల్ని, ఫీజు రియంబర్స్మెంటుల్ని తక్షణం రిలీజ్ చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, వారి జయంతి సాక్షిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. రావాల్సిన సంక్షేమ ఫలితాలు అందించకుండా జయంతి వేడుకల్ని, వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నంత మాత్రాన